కాంగ్రెస్ టైంలో నిరసనలు జరిగితే తలకాయలు పగలగొట్టి రక్తాలు వచ్చేటట్టు చేసుకొచ్చారు. ఈ ట్రిప్ అది లేకపోయేటప్పటికి కొంతమంది జంతర్ మంతర్ దగ్గర మొహానికి కావాలని చెప్పి తగిలించుకుని వచ్చినటువంటి కట్లతో ఫోటోలకు ఫోజులు, వీడియోలకు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అది ఓపెన్గా కనబడుతోంది. వాళ్ళు ఎట్లాంటి నాటకాలు ఆడుతున్నారు. అది పక్కన పెడితే వ్యవహారానికి సంబంధించి శ్రీహరి మంగళంపల్లి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఎవరైనా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం కాదు అని అంటే వాడికి ముడ్డి మీద ఒకటి ఇవ్వాలి. కావాలంటే గమనించండి, రైతుల ఉద్యమం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్ 2020, డిసెంబర్ 2021 380 రోజులు సాగింది. గొర్ఖాల్యాండ్ ఉద్యమం జూన్ టు సెప్టెంబర్ 2017లో 104 రోజులు జరిగింది. షాహీన్బాగ్ సిఏఏ వ్యతిరేక ఉద్యమం డిసెంబర్ 2019 నుంచి మార్చి 2020 సుమారు 101 రోజులు జరిగింది. లడక్ రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం 2024 నుంచి 100 రోజులు వివిధ దశలో కొనసాగుతోంది. రైతుల ఎంఎస్పీ ఉద్యమం కిసాన్ ఆందోళన 2.0 ఫిబ్రవరి 2024 నుంచి అనేక నెలలు 100 రోజులు పంజాబ్, హర్యానా, ఢిల్లీ సరిహద్దులు 100 రోజుల్లో పైనప్పటికీ జాతీయ స్థాయిలో ప్రభావం చూపిన ఉద్యమాలు జాట్ రిజర్వేషన్ ఉద్యమం హర్యానా 2016, పతేదార్ రిజర్వేషన్ ఉద్యమం గుజరాత్, మరాఠా రిజర్వేషన్ ఉద్యమం మహారాష్ట్ర, రెజ్జర్ల ఉద్యమం ఢిల్లీ 2023, అగ్నిపథ్ వ్యతిరేక నిరసనలు 2022, ఇప్పుడు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఈ బొద్దింకల నిరసనలు. ఎంత ప్రజాస్వామిక తత్వం, ఎంత ఓపిక లేకపోతే ఈ నిరసన లాంగ్ టైం కొనసాగడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. అంటే ప్రజావేదిక మీద ప్రజలు స్వేచ్ఛగా ఎన్ని రోజులైనా వాళ్ళ వాదనలు వినిపించడానికి అవకాశం ఈ ప్రభుత్వం ఇస్తుంది. పార్లమెంట్లో కూడా ప్రతిపక్షాలకు చర్చించడానికి అవకాశం 100 సార్లు ఇచ్చింది. కానీ ఆశ్చర్యంగా కాంగ్రెస్ ఇతర పక్షాలతో కలిసి పార్లమెంట్ నడవనీయకుండా అడ్డుకుంటూ వస్తుంది. అంటే మీరు అడిగిన డిమాండ్ మంచి చెడ్డలు చర్చించాలా వద్దా? ప్రభుత్వం నడిపేది మెజారిటీ ఉన్న పక్షమా ప్రతిపక్షమా? మన రాజ్యాంగం ప్రకారం మీరు చేయగలిగేది పార్లమెంట్లో చర్చలు, లేదా వివిధ వేదికల ద్వారా అసమ్మతి లేదా నిరసన తెలియజేయడం. అంతే తప్ప హింస ద్వారానో అల్లర్ల ద్వారానో ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడం. 5 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో గెలిచి మాత్రమే ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలు మార్చగలరు. మంత్రివర్గం ప్రధాని ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది, ప్రజల ఇష్టాయిష్టాల మీద కూడా కాదు. నిరసనలు, ఉద్యమాలు అంత సుదీర్ఘకాలం కొనసాగిస్తున్నది ఈ ప్రభుత్వం అంటే అంతటి పెద్ద చర్చకు అవకాశం ఇస్తోందని అర్థం. రోడ్ల మీద హింసకు భయపడి ప్రభుత్వాల నిర్ణయాలు మార్చుకో, సభల్లో చర్చల ద్వారా మార్చుకునే అవకాశం ఉంది. ఎంత చెప్పినా ఈ ప్రభుత్వం మాట వినదు. అంటే ఆ ప్రభుత్వం ఏర్పడింది మెజారిటీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతోనే కదా. ఏ ఉద్యమైన నిరసనైన శాంతి భద్రతలకు భంగం కలిగించే దిశకు మళ్ళుతున్నప్పుడు ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ప్రభుత్వాన్ని సమర్థించే కొందరు హాస్యాస్పదంగా ముందే ధర్మేంద్ర ప్రధాని తీసేస్తే అయిపోతుంది కదా, లేదా నిరసన మొదటి రోజు ఆపేయచ్చు కదా అని అంటారు. అంటే రేపు మోడీ ముందే దిగిపోవచ్చు కదా అంటావు, ప్రభుత్వం రాజీనామా చేస్తే అయిపోయేది కదా అంటావు. నువ్వెవరి తరపున మాట్లాడుతున్నావు కూడా తెలియనంత ట్రాప్లో పడ్డావు అనమాట. నీకు నచ్చంది జరగగానే ప్లేట్ ఫిరాయిస్తావు. ఎలా? నాకు కూడా బోల్డ్ అని నిర్ణయాలు నచ్చవు అంటే ఈ ప్రభుత్వం ఇంటికి వెళ్ళిపోయి రాహుల్ వచ్చేయాలా? నిరసనలు ఈ ప్రభుత్వం అనుమతిస్తోంది అంటే ప్రజల్లో చర్చ జరగడం కోసమే, మంచిదే కదా. దానివల్ల ప్రభుత్వం పరువు ఎందుకు పోతుంది? సత్యాసత్యాలు ప్రజల ముందుకు వస్తాయి కదా. మరో విచిత్రవాదం తెస్తున్నారు. అంత పెద్ద అల్లర్లు అయ్యే వరకు ప్రభుత్వం కళ్ళు మూసుకుని పోయిందని. కళ్ళు మూసుకుని పోతేనే షాహీన్బాగ్ ఆగిపోయిందా? రైతుల ఉద్యమం ఆగిపోయిందా? సహనం కోల్పోతుంది ప్రతిపక్షం. అల్లర్లకు దిగే మూక ఎక్కడిది, ఎవరిది, ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు అనేది ఎప్పుడు తెలుస్తుంది? కలుగులో ఎన్ని ఎలకలు ఉన్నాయో చూడడానికి కొండను దవ్వారు, ఏదో పక్కన పొగ పెడతారు. వీళ్ళ వాదన ఎలా ఉందంటే ప్రయాణికులు రైల్వే స్టేషన్లో, ఎయిర్పోర్ట్లో కాకుండా వాళ్ళ ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు చెకింగ్ చేయాలన్నట్టుంది. నువ్వే మోడీని ఎప్పుడు తిడతావో ఎప్పుడు పొగుడుతావో తెలియదు. రాహుల్ చర్యలు మాత్రం పసిగట్టేసి ప్రధాని ఇంటి వద్ద నిరసనకు రాకుండా ఆపేయాలి. అలా సాధ్యం అంటే కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రజల నిరసనలు, ప్రతిపక్షాలు తమ మాట వినిపించే అవకాశం ఇవ్వడమే ప్రజాస్వామ్యం. అదే ఈ ప్రభుత్వం చేస్తుంది. డిమాండ్లు నెరవేర్చాలా వద్దనేది అనేక అంశాల మీద ఆధారపడి ఉంది. నచ్చకపోతే ప్రభుత్వాన్ని మార్చే అవకాశం 5 ఏళ్ళకి ఒకేసారి ఉంది. అప్పటి వరకు మద్దతుదారుడు కూడా వెయిట్ చేయాల్సిందే. అంతేగాని అల్లర్లకు దిగుతా ధ్వంసం చేస్తుంటే కుదరదు. వీపు వాయి కొడతారు, ముక్కు పగులుతుంది. అత్యంత ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూల్చుకుని ఎమర్జెన్సీ పెట్టి ప్రజలను జైళ్లలో కుక్కిన ఫాసిస్ట్ కాంగ్రెస్ తెచ్చుకుందామంటే జరగనివ్వరు అని చెప్తున్నారు అన్నమాట.